జై శ్రీరామ్, శ్రీమాత్ర నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. క్రీడలు మనలోని పోరాట స్ఫూర్తిని రగిలిస్తాయి, మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్రీడలు మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఎంతసేపు కుచించుకుపోయిన ప్రపంచంలో మనం పిల్లలు పూర్తిగా స్మార్ట్ ఫోన్లు పట్టుకొని అందులో వెతుక్కుంటూ ఉంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంతసేపు మనోవికాసం, శరీర వికాసం ఉండాలంటే కనీసం రోజుకో గంట సేపు క్రీడలు, నచ్చిన క్రీడల్లో వాళ్ళని తయారు చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత, పాఠశాలల బాధ్యత. ఇంకా దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష మన మనుగడకి, దేశమంతా తిరగడానికి జాతీయ స్థాయిలో హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలన్నా లేకపోతే ఇతరత్ర ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడం అన్నది అవసరం. కానీ దీనికోసం మన భాషను చంపుకోవడం ఎంత దారుణం అంటే, ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో జపాన్ మహిళలు పాల్గొని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ అని వాళ్ళు పలికారు స్వాగతం. ఎక్కడ జపాన్లో ఉన్న జపాన్ మహిళలు మన భాషల్ని, మన సాంప్రదాయాల్ని, మన ఆచారాల్ని గౌరవిస్తుంటే మనం మన భాషల్ని, జాతీయ భాషల్ని కానీ, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కానీ భాషల్ని కాపాడుకోలేని పరిస్థితిలో, విషమ పరిస్థితిలో ఉండి భాషల్ని, మన తెలుగు భాషను అప్పసేమే పెట్టి పరిస్థితిలో ఉన్నాం. ఒక్కసారి నేను పదే చెప్తూ ఉంటాను, పెదబాల శిక్ష ప్రతి విద్యార్థికి బోధించినట్టు, నీతి కథలు అవి బోధించినట్టయితే ఈవేళ కూకట్పల్లిలో బాలిక, సహస్ర అనే బాలిక అంత కిరాతకంగా మనిషిలో నైతికతని చంపేసి కార్యక్రమాలు జరుగుతాయి. భాషను చంపడం అంటే మనిషిలో సినిసిజం పెరిగిపోయి ఒక ఇదిగా పర్వర్ట్గా మారిపోతారు. అదే తెలుగు భాషని వాళ్ళలో ఎన్ని అలంకారాలు, ఛందస్సులు, జీవ ఉపమానాలు, ఎంత ఒక రేర్ ఫీట్ తెలుగు భాషలో పాండిత్యం అంటే వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు. అటువంటి భాషా ప్రసంగాల్ని మనం ప్రోత్సహించి ప్రజల్లో నైతికతని, పిల్లల్లో నైతికతని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖకి నుంచి తెలుగు భాషకు ప్రత్యేక శాఖగా చేసి దానికి తెలుగు భాష మీద పట్టున్న శ్రీ కందుల దుర్గేష్ గారిని కానీ, సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక రంగ మంత్రివర్యులు లేదా మండల బుద్ధప్రసాద్ గారిని కానీ, అటువంటి వారిని ఆ శాఖ మంత్రిగా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష పునర్వైభవానికి పాటుపడాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక ఎప్పుడో 2017లో జరిగింది, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఉరి వేసుకొని మరణించింది. ఆనాడు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏలో కానీ అందులోని నామకే వాస్తే ఉంది, కానీ జనసేన పార్టీ భాగస్వామ్యం కాదు, మద్దతు ఇచ్చిందంతే. సభ్యులు లేరు, ఏం లేరు. 2017లో జరిగితే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడు వచ్చింది? అక్కడ కేసులో ప్రాథమిక వైద్య నివేదిక ప్రకారం అమ్మాయిపై రేప్ చేయబడిందని, కొన్ని పూర్తి విచారణ అనంతరం ఆ కరస్పాండెంట్ వాళ్ళ కుమారుల మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి తర్వాత 23 రోజుల్లో బెయిల్ వచ్చేసింది. అదేం విచిత్రం ఆనాడు ఎన్డీఏ గవర్నమెంట్లో. సరే, 2019లో పవన్ కళ్యాణ్ గారికి నోటీస్కి ఇది వచ్చిన వెంటనే ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకుని అప్పుడు ఉన్నది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. రావడంతో మీరు దీన్ని సత్వరం పరిష్కరించండి, దాన్ని బట్టి లేకపోతే నేను రోడ్డు మీదకి వస్తాను, లాంగ్ మార్చ్ తరహాలో వచ్చేస్తానని ఆయన చెప్పాక జాతీయ స్థాయికి వెళ్ళింది. నాటి ప్రభుత్వం సిబిఐకి రిఫర్ చేసింది. ఈ కుటుంబాలలో ఈ బాలిక తండ్రికి ఉద్యోగం ఇచ్చింది, 5 ఎకరాల భూమి ఇచ్చింది, 5 సెంట్లతో ఇంటి స్థలం, ఇంకా ఇతరత్ర ఇవి ఇచ్చాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి
తెచ్చిన ఒత్తిడి వల్ల అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకపోతే మిమ్మల్ని కనీసం మీ నోరు కూడా ఎక్కడ పడ్డారు. 2019, 24 మధ్యలో ఎలా జరిగిందో పరిపాలన తెలిసి ఎవరైనా రోడ్డు ఎక్కితే ఆయన లోపల వేసేయడమే ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మాత్రమే. సరే, ఇక్కడ ఉన్న గమనించుకుంటే సిబిఐ ఏ రోజు వరకు కూడా కేసు తీసుకోలేదు, పోలీసులే చేస్తున్నారు. మరి ఎలా జరిగింది, ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇచ్చేయబట్టి దీని గురించి వార్తలు వచ్చాయి. తాజాగా ఈవిడ వాళ్ళ బాలిక తల్లి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద నెపం వేశారు. మీకు అన్యాయం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, దాన్ని పరిష్కరించింది వైసీపీ పాలనలో. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అడ్రస్ చేశారు కాబట్టి అది సిబిఐ వరకు వెళ్ళింది. వాళ్ళు విచారణ చేశారా లేదా, ఆధారాలు తారుమారయ్యాయంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు దర్యాప్తు అధికారి కాదు. ఎన్నో జరిగే అరాచకాలు ఈ దేశంలో. నటి ప్రత్యూష సంవత్సరం గుర్తులేదు, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రేప్ చేయబడి హత్య చేయబడింది. ప్రాథమిక ఆధారాలు చెరిపేసారు, బేసిక్ లెవెల్లో ఆధారాలు చెరిపేసి, అంటే కొన్ని వివరంగా బయటికి చెప్పలేం, ఆధారాలు చెరిపేసి మేనేజ్ చేసుకున్నారు. దానికి సిబిఐ కాదు కదా, అమెరికా ఫెడరల్ బ్యూరో వచ్చినా సరే చేసేది ఏం లేదు. అలాగే మరి ఇంకా ఎన్నో కేసులు ఈ దేశంలో తప్పు చేసిన వాళ్ళు దోషులుగా తిరుగుతున్నారంటే ఇక్కడున్న న్యాయ వ్యవస్థలో కానీ లేదా పోలీసు వ్యవస్థలో కానీ ఉన్న కొన్ని లోటుపాట్లు. మరి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు 2017 23 రోజుల్లో బెయిల్ ఎలా వచ్చేసిందంటే అది బాధ్యత ఎవరిది? ఆ రోజున్న పోలీస్ శాఖది, జ్యుడిషియరీది. ఇక్కడ జరిగే వీటి మీద ఒక స్వతంత్ర ఏమంటారు దాన్ని, న్యాయ వ్యవస్థ, న్యాయ దర్యాప్తు జరగాలి. అది మానేసి దాన్ని అడ్రస్ చేసిన వ్యక్తినే ఈయన చేయలేదు, ఈయన అవసరానికి వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అవసరానికి వాడుకోవాల్సిన కర్మ, పబ్లిసిటీ, ఆయన పేరు చెప్పి ఎంతోమంది పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ ఆయనకి ఒక సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నారు, ఆయన పరిధిలో లేదు. దీన్ని అడ్రస్ చేయాల్సిందే అయితే టీడీపీ లేకపోతే వైసీపీ. ఎవడో చేసిన తప్పుకి వీళ్ళు మళ్ళీ అందులోంచి ఇందులోకి మారిపోతారు. రెండు ఒకటే. అధికారం వైసీపీకి రాగానే అందులోకి వెళ్ళిపోతారు, అధికారం టీడీపీకి వస్తే టీడీపీలోకి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం నింద మొయ్యాలా? ఆ బాలిక తల్లి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు లేకపోతే మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తారా? ఇదెక్కడ దుర్మార్గం? మీ సమస్యని ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద చేస్తాం, ఆయన మీద ఇచ్చేస్తాం అంటే మీ పిల్లను కోల్పోయారు, మీరు బాధ ఉంటుంది. ఆ నేరస్తుల పంచన మీరు చేరి ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఈ రెండు పార్టీల్లోనే ఉన్నారు. వాళ్ళు అటు ఇటు రెండు పార్టీల్లో ఉన్నారు. వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి మీద నెపం వేయడం అంటే ఆయన అడ్రస్ చేశారు కాబట్టే మీరన్నది ఎవరికి తెలిసింది, లేకపోతే మీ గురించి ఎవరో తెలియదు. అలాగని ఇక్కడ మీకు అన్యాయం జరిగింది, మీ పట్ల సింపతి ప్రతి భారతీయుడికి ఉంటుంది. మీకే కాదు, ఎవరికి జరిగిన అన్యాయం వారి పట్ల జనసేన స్పందన, మా నాయకుడి స్పందన ఇలాగే ఉంటుంది. అయితే అన్నీ పవన్ కళ్యాణ్ గారే పరిష్కరించాలంటే మీరు ఆయనకి ఇచ్చింది 21 సీట్లు, ఆయన పోటీ చేసింది 21 సీట్లు, ఆయన సీఎం చేయలేదు. అదో దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మీతో ఈ సాక్షి టీవీ ఎలా ఉంటుందంటే ఈ వైసీపీ అధికారంపై గంగవేరులు ఎత్తిపోయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు వేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారే పరిష్కరించాలంటారు. చివరికి మీ పిచ్చికి మేము రోజు సమాధానాలు చెప్పుకోవడం మా కర్మ కాకపోతే ఏంటి దౌర్భాగ్యం? ఒక బాలికకి అన్యాయం జరిగింది. బేసిక్ ఆ రోజు 2017లో ఆనాడు దర్యాప్తు అధికారి ఎవడైతే ఉన్నాడో అక్కడ 20 ఫోక్సో చట్టం కింద కేసు పెట్టాక 23 రోజుల్లో బెయిల్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఈ దర్యాప్తు అధికారులు ఆ జ్యుడిషియరీ మీద జ్యుడిషియల్ దర్యాప్తు జరిపితే మొత్తం తందాననుకుంటూ మొత్తం అందరూ వస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాలా? చేయండి, న్యాయ పోరాటం చేయండి. మీరు జనసేన అన్నది మీరు అందరూ వాడుకొని వదిలేయడానికి మీకు కష్టం వస్తే జనసేన కావాలి, సభ్యత్వం కావాలంటే జనసేన చేయరు. మీటింగ్ పెడితే జనసేన మీటింగ్ రావడానికి మళ్ళీ మేము మాలాంటి వాళ్ళని తిరగాలి. అంతేగాని అవసరానికి వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దామనుకుని ఏ ఒక్కరికైనా సరే ఓడే చెప్తున్నాం, ఎవడో చేసిన తప్పును నిందన మొయ్యాల్సిన అవసరం మా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కానీ మా జన సైనికులకు కానీ లేదు, మేము అందరికీ న్యాయం ఎలా జరగాలో, ఈ అమ్మాయికి ఎలా జరగాలో, ప్రతి అమ్మాయికి అలాగే న్యాయం జరగాలని కోరుకుంటాం. ముందు వ్యవస్థల్లో సమతుల్యత సాధించి మనం ఇవన్నీ చేసుకున్న నాడు ఇవి జరుగుతాయి. కాబట్టి మీరు ఏదైనా చేయగలిగితే మంచి న్యాయశాస్త్ర నిపుణుడిని తీసుకుని పూర్తిగా సుప్రీంకోర్టుకి కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ మీరు అప్పీల్ చేయండి. ఆ రోజు దర్యాప్తు అధికారుల పొరపాటు వల్ల, ఆ రోజు న్యాయ వ్యవస్థలో పొరపాటు వల్ల వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారని చేయండి. కేసు కదులుతుంది. సిబిఐ దర్యాప్తు ప్రభుత్వం సిఫార్సు చేసిన వాళ్ళు తీసుకెళ్ళని చేయండి. అన్నిటికీ ప్రభుత్వాలు చేయగల మనం కూడా పోరాటం చేయొచ్చు. ఈ రోజుని ప్రభుత్వాల చేతుల్లో అన్నీ ఉండవు. టెక్నికల్ ఎవిడెన్సెస్ అక్కడ మైనర్ ఆధారాలు, బేసిక్గా ఉన్న ఆధారాలు పోతాయి. కానీ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అది మారదు కదా. ఇటువంటివి తీసుకొని చేయాలి ప్రతిదానికి. మీకు వచ్చిన పరిహారం వచ్చింది. అయితే ఒక అత్యాచారం చేస్తే పరిహారం అన్నది వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. శీలంకి వెలకట్టినట్టు, ఒక ప్రాణానికి వెలకట్టినట్టు. కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదనే కోరుకుంటాం. కానీ ఎవడో చేసిన తప్పులన్నిటికీ పవన్ కళ్యాణ్ గారి పరిష్కారం చెయ్యాలి. ఆయనే చెయ్యాలంటే ఆయన దేశ ప్రధాని కాదు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఒక ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయినా ఆయన శక్తికి మించి ఏ శాఖలన్నా ఆయన ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మీరు ఎందుకు పరిష్కారం కాలేదంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వదిలేసాడు, మర్చిపోయాడు, పారిపోయాడు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా సరే మా సహనం ఎంత ఉంటుందో జన సైనికులు ప్రతిఘటన అంతకన్నా తీవ్రంగా ఉండదు. తప్పు చేసిన వాళ్ళు రెండు పార్టీల్లో ఉన్నారు, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీ వెనకాతల సమాజం అండగా నిలబడుతుంది, జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్యాయం చేశారు, ఆయనే దగ్గరుండి అంతా నడిపించారు అన్నట్టు మాట్లాడడం చాలా దారుణాతి దారుణం. బిడ్డ కోల్పోయిన దుఃఖంలో మీరు మాట్లాడవచ్చు, కానీ దానికి పరిమితులు ఉంటాయి. మీరు వాళ్ళని నేరాలు చేసిన వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేస్తామంటే మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. వందే మాత్రం. జై హింద్.